హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది కదా. ఆల్మోస్ట్ ఒక 5-6 months పైన నుంచే ఫాల్ కంటిన్యూగా పడుతూనే ఉంది మార్కెట్లో. మనం 2024లో వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ ఆల్మోస్ట్ పోయే ఉంటాయి. ఎవరైతే 2024లో ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకొని రీఎంట్రీ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు సేఫ్. కొంచెం కంపేర్ టు ఆ మొత్తం లాసెస్ రావడం కంటే ప్రీవియస్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం చాలా బెటర్ కదా. అదే జరిగింది. సో ఈరోజు నేను మాట్లాడుతున్న ఒక స్టాక్ 1 by 1 మాట్లాడుకుందాం, స్టాక్ బై స్టాక్. నాకు నచ్చితే కానీ ఈ స్టాక్ని పక్కా ఫోకస్ చేయాలనుకుంటున్నా. మీరు ఎంత అమౌంట్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం. ఇక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు కదా అంటే మేబీ అవ్వచ్చు, కానీ ఎంత మేజర్గా అవ్వదు అన్న నా ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు ప్లాన్ చేసుకుంటే వేరే స్టాక్స్ గురించి ఎక్కువ ఆలోచించకండి. ప్రజెంట్ ఇది మంచి మంచి వాల్యుయేషన్లోకి వస్తుంది అన్నప్పుడు దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు ఒకసారి దీని గురించి ఫుల్గా స్టడీ చేసి ఈ ఒక్క స్టాక్లోనే మీరు ఎక్కువ అమౌంట్ పెడితే రిటర్న్స్ ఎక్కువ వచ్చాయనుకోండి, బెటర్ కదా. 10-20 స్టాకులు చూడడం కంటే పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోవడం ఇలానే బిల్డ్ చేసుకోవాలి. మ్యాక్స్ 10-15 స్టాక్స్ మాత్రమే రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి డిఫరెంట్ సెక్టార్లో 10-15 స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి ఒక చిన్న సిరీస్ ఉంది, అది చేస్తాను నెక్స్ట్. సో ఈరోజు మనం మాట్లాడుతున్న స్టాక్ అనేది అంత ఇంపార్టెంట్. 1,00,000 రూపాయలు ఉంటే 50,000 లేకపోతే 25% ఇలా డివైడ్ చేసేసుకొని ఫాల్ అవుతున్న ప్రతిసారి యాడ్ చేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే మార్కెట్లు ఎప్పుడు రివర్స్ అవుతాయి అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఇంత ఫాల్ అవుతుంది కదా, ఇప్పుడు రివర్స్ అవుతాయి, నెక్స్ట్ మంత్ రివర్స్ అవుతాయి, లేకపోతే బ్రోకరేజ్ వాళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ పడుతుంది ఆల్రెడీ సగం పడిపోయిన తర్వాత పడుతుంది అని చెప్తారు. మళ్ళీ పెరుగుతున్నప్పుడు పెరుగుతుందని చెప్తారు. కానీ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పడుతుంది అనేది మన చేతిలో ఉండదు. మార్కెట్ ఇంత ఫాల్ అయింది, ఇమ్మీడియట్గా కూడా రివర్స్ అవ్వచ్చు. అందుకే సో ఇప్పటి వరకు చాలా అయితే పడిపోయింది, ఇంకా పడతాయంటే పడతాయి, చాలా స్టాక్స్ పడతాయి. కానీ నేను చూస్తున్న ఈ స్టాక్ అనేది కొంచెం స్టేబుల్గా అయ్యి కొంచెం బుకింగ్ చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం అని నేను ఆలోచిస్తున్నా. సో దాని గురించి మనం మాట్లాడితే ఆ స్టాక్ ఏంటంటే ఐఆర్సిటీసీ. ఇదేనా అనుకుంటారు, కానీ దీని గురించి టెక్నికల్గా దాని బిజినెస్ మోడల్, దాని ఫండమెంటల్స్ ఇవన్నీ ఒకసారి ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్గా చూడండి, లేదు అనుకుంటే ఐఆర్సిటీసీ అనే స్టాక్ మీ ఓన్గా అయినా స్టడీ చేసుకోండి. సో ఐఆర్సిటీసీ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఈ ఐఆర్సిటీసీలోనే మెయిన్ బిజినెస్ ఉంది, క్యాటరింగ్ ఒకటి, టూరిజం కార్పొరేషన్. టూరిజం అనేది అంటే దీనికి రిలేటెడ్గా అన్ని సర్వీసులు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో ఇట్స్ ఏ మోనోపోలీ ఇన్ ఇండియన్ రైల్వేస్ ఆన్లైన్ టికెట్ బుకింగ్, క్యాటరింగ్ అండ్ టూరిజం సర్వీసెస్. వీటిలో మోనోపోలీగా దీన్ని చూడొచ్చు మనం. మీకు తెలుసు ఆల్రెడీ స్టాక్ ప్రీవియస్గా హెవీగా పెరిగింది, స్టాక్ స్ప్లిట్ అయింది, మళ్ళీ కొంచెం పెరిగింది. సో ఆ అట్రాక్టివ్ వాల్యుయేషన్లోకి వస్తుంది. ఓకే, ఇంకా ఫాల్ ఉంటుందా అంటే అంతగా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇట్ జస్ట్ మై ఒపీనియన్. రిమైనింగ్ స్టాక్స్ ఇంకా పడే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ 3-4 years కంటిన్యూస్గా స్టాక్ మార్కెట్ పెరిగింది కాబట్టి కొంచెం దానికి ఫ్రీగా స్పేస్ వదిలేయండి. ఇప్పుడే అన్ని స్టాక్స్ కొనకండి, కొన్ని అండర్ వాల్యూడ్ వస్తున్నాయి అనే స్టాక్స్ని ప్లాన్ చేసేసుకుందాం. సో IRCTC is one of the most unique companies in India. It enjoys a monopoly in several railway related services, making it a favorite among investors. In this video, we'll deep dive into business model, growth drivers and future potential. సో బిజినెస్ గురించి మనం మాట్లాడితే ఇంటర్నెట్ టికెటింగ్. సో ప్రీవియస్గా మన అక్కడికి వెళ్ళి లైన్లో నిల్చొని టికెట్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇంటర్నెట్ అందరికీ మొబైల్స్ వచ్చినప్పటి నుంచి ఒక లాగిన్ క్రియేట్ చేసేసుకుని ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళి మనం ట్రావెల్ చేస్తున్నాం అన్నట్టు. ఇది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మోర్ దాన్ 80% ఆఫ్ ఇండియన్ రైల్వేస్ రిజర్వేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతున్నాయి. కరోనా టైంలో మాత్రమే ఇంపాక్ట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూనే ఉంది. నెక్స్ట్ క్యాటరింగ్ సర్వీసెస్ మేనేజెస్ ఫుడ్ సర్వీసెస్ అక్రాస్ ట్రైన్స్ అండ్ రైల్వే స్టేషన్. రీసెంట్గా జొమాటో, స్విగ్గీతో కూడా కొలాబరేట్ అయింది. సో ఎక్కువగా ఫుడ్ పైన కూడా వీళ్ళు ఫోకస్ చేశారు. ఆ తర్వాత రైల్ నీర్. సో వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, సో ఈ వాటర్ బాటిల్ సప్లై కూడా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఆల్మోస్ట్ 20 బాటిల్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటి ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకుందాం. టూరిజం సర్వీసెస్ offers travel packages, next including luxury trains like the Maharajas Express and Vande Bharat. ఇలాంటి కొత్త వస్తున్నాయి, బుల్లెట్ ట్రైన్స్ కానీ ఫాస్ట్ ట్రైన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఆ ట్రాక్స్ ఉంటాయి కదా, అది బాగుపరచట్లేదు. ఫస్ట్ ఆ ట్రాక్స్ సిగ్నలింగ్ బాగుపరిస్తే యాక్సిడెంట్లు తగ్గిపోతాయి, చాలామందికి సేఫ్గా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదొక రిక్వెస్ట్. సిగ్నలింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ ట్రాక్స్ కూడా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసినప్పటివి వాటిని మాడిఫై చేయండి, కొంచెం అప్డేట్ చేయండి.
నెక్స్ట్ మార్కెట్ పొజిషన్ గురించి మాట్లాడితే ఇట్స్ ఎ మోనోపోలీ అని చెప్పే కదా, మోనోపోలీ ఇప్పటివరకు అయితే మోనోపోలీ. వాళ్ళ దయా పుణ్యాల ప్రకారం ఎవరైనా ప్రైవేటైజేషన్ చేస్తే మాత్రం మనం ఏం చేయలేం, ఇప్పటివరకు అయితే మోనోపోలీ. సో నంబర్స్ గురించి మాట్లాడితే ఐఆర్సిటీసీ హ్యాండిల్స్ ఓవర్ 10 million లాగిన్స్ డైలీ, పర్ డే 10 million లాగిన్స్ అవుతున్నాయి. 1.1 to 1.2 million టికెట్స్ ఆర్ బుక్ డైలీ, ఇంతకంటే ఎక్కువ కూడా బుక్ అవుతుంది, కొంచెం ఓల్డ్ డేటా ఇది. ఆ తర్వాత ఇంటర్నెట్ టికెటింగ్ వీళ్ళ మొత్తం 100% మోడల్లో. సో ఇంటర్నెట్ టికెటింగ్ 40% కంట్రిబ్యూట్ చేస్తే, క్యాటరింగ్ 35% కంట్రిబ్యూట్ చేస్తుంది, అండ్ టూరిజం 25% కంట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ప్రీవియస్గా లాస్ట్ 5 yearsలో 20 to 25% CAGRతో గ్రో ఉంది. ఆ తర్వాత ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 50% వరకు ఉన్నాయి. తర్వాత ఇంకా మన ఫండమెంటల్స్ ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ గ్రోత్ డ్రైవర్స్ చూసుకుంటే ఇంక్రీజ్ ఇన్ రైల్ ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. డే బై డే జనాలకి ఎక్కువ వీళ్ళు కన్వీనియంట్ అవుతుంది కాబట్టి ట్రైన్లు అదొకటి చేస్తున్నారు. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ ప్లాన్స్ టు అచీవ్ 100% ఎలక్ట్రిఫికేషన్ బై 2030లో ఇంత 100% ఎలక్ట్రిఫికేషన్ చేయాలని వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ షిఫ్ట్ ఫ్రమ్ ఆఫ్లైన్ టు ఆన్లైన్ బుకింగ్. కరెంట్లీ 85% టికెట్స్ ఆర్ బుకింగ్ ఆన్లైన్లో ఓన్లీ, అదొకటి జరుగుతుంది. సో నెక్స్ట్ రైల్ నీర్ ఎక్స్పాన్షన్. సో ఎవరైతే వాటర్ బాటిల్ కెపాసిటీ ఉందో దాన్ని కూడా ఎక్స్పాండ్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నారు. లగ్జరీ టూరిజం ఉంది, ప్రైవేట్ ట్రైన్ ఆపరేషన్స్, ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే డిపెండెన్స్ ఆన్ ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ అనేవి హెవీలీ డిపెండ్స్ ఆన్ ప్యాసింజర్ రైల్ ట్రాఫిక్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంది. అది కొంచెం తగ్గితే ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ అది తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ రెగ్యులేటరీ రిస్క్ అనేది గవర్నమెంట్ ఏమైనా డిఫరెంట్ నెక్స్ట్ పాలసీస్ తీసుకొస్తే అదొకటి ప్రాబ్లం అయినా. నెక్స్ట్ కాంపిటీషన్ ఒకటి, వీళ్ళు ప్రైవేట్కి ఇవ్వకపోతే చాలా బెటర్, ప్రైవేటైజేషన్ చేస్తే మాత్రం వీళ్ళకి వచ్చే రెవెన్యూ అనేది తగ్గిపోతుంది. ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడితే రెవెన్యూ ప్రొజెక్షన్ నెక్స్ట్ 5 years 15 to 20% పైన CAGR పైన గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది, అదొకసారి అర్థం చేసుకోండి. న్యూ ఇనిషియేటివ్ ఎక్స్పాన్షన్స్ ఇంటూ ఈ క్యాటరింగ్ అండ్ టైఅప్స్ విత్ రెస్టారెంట్స్ ఫర్ ప్రీమియం సర్వీసెస్. చెప్పే కదా క్యాటరింగ్లో స్విగ్గీ జొమాటోతో కూడా మంచి ఫుడ్ డెలివరీ చేయడానికి వీళ్ళు కమిషన్ బేస్డ్గా కూడా వాళ్ళు టైఅప్ అయ్యారు. ప్రైవేటైజేషన్ పుష్, ఇదొకటి ప్రైవేటైజేషన్ గురించి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్, సో యాప్ ఇంప్రూవ్మెంట్స్ కానీ AI ఇంటిగ్రేషన్స్ కానీ, సో టికెట్ బుకింగ్ దీని పర్పస్లో యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కీ నెంబర్స్ ఫర్ ఫ్యూచర్లో ఇప్పుడు 8 billion, ఫ్యూచర్లో 8 to 10 billion ప్యాసింజర్స్ యాన్యువల్లీ ట్రావెల్ చేయాలి అని వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ గురించి మనం ఒకసారి లాంగ్ టర్మ్లో దీని యొక్క ఫండమెంటల్స్ చూద్దాం మనం. సో ప్రజెంట్ దీని మార్కెట్ క్యాప్ 59,850 crores ఉంది, లార్జ్ క్యాప్. కరెంట్ ప్రైస్ 748, హైయెస్ట్ 1148. ప్రీవియస్గా స్టాక్ స్ప్లిట్ అయింది. స్టాక్ PE 49 ఉంది, ఇండస్ట్రీ PE 49, ఆల్మోస్ట్ సేమ్, ఎందుకంటే మోనోపోలీ ఒకటే కాబట్టి. ఇంట్రెన్సిక్ వాల్యూ 356 ఉంది. ROE 40.4%, ROCE 53.8%, చాలా ఎక్కువ. నెక్స్ట్ రిటర్న్ ఓవర్ 3 years నెగిటివ్లో ఇచ్చేసింది, రిటర్న్ ఓవర్ 1 year నెగిటివ్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 102 ఉంది, చాలా ఎక్కువ అనుకోవచ్చు మనం. ప్రైస్ టు బుక్ వాల్యూ 17 ఉంది. ఇండస్ట్రీ అంటే ఒకడే ఉంటాడు కాబట్టి వాడికి కంపారిజన్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది యాజ్ EPS. ఓకే, EPS ఇంక్రీజెస్, PE డౌన్ అవుతుంది, అంటే మనకు ఫ్యూచర్ స్కోప్ పెరిగే ఛాన్స్ ఉంది అని ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ పాజిటివ్ చాలా ఉన్నాయి. రెడ్యూస్డ్ డెట్, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ, 32.2% CAGRతో గ్రో అవుతుంది లాస్ట్ 5 years నుంచి. ROE 42%తో గ్రో అవుతుంది. నెక్స్ట్ హెల్తీ డివిడెండ్ పేఅవుట్ 44%తోనే ఉంది. సో రీసెంట్గా మన సేల్స్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూసుకుందాం. 1,000 నుంచి 4,000 వరకు వచ్చాయి. ఇక్కడ 2021లో మన కరోనా ఇంపాక్ట్ ఒకటి గట్టిగా జరిగింది, ఆ తర్వాత మళ్ళీ పిక్ అయిందని చూసుకోవచ్చు మనం. 1,800, 3,500, 4,200. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా గట్టిగా పెరిగింది, 152 నుంచి 1,466 వరకు వచ్చేసింది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ చూస్తే 131 నుంచి 1,000 చేంజ్కి వచ్చింది. EPS చూడండి 13 నుంచి 13.89. ఆ తర్వాత ఇంకేమున్నాయి మనకు, ఫిక్స్డ్ అసెట్స్ చూస్తే 155 నుంచి 343 వరకు వచ్చేసింది. క్యాష్ ఫ్లోస్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లో 61 నుంచి 262 వరకు పాజిటివ్గా వెళ్ళిపోయింది. ఇలా షేర్ ప్యాటింగ్ చూసుకున్నా కూడా 62.4%, ఆల్మోస్ట్ స్టేబుల్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఫండమెంటల్గా మనం చూస్తున్న స్టాక్ అనాలిసిస్.
ఇది మోనోపోలీ కాబట్టి మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత పడుతున్న కొద్దీ దీంట్లో యావరేజ్ చేసేసుకోవచ్చు. నేను అన్ని స్టాక్స్ గురించి చెప్పట్లేదు, ఈ ఒక్క స్టాక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మళ్ళీ నన్ను మాత్రం ఐఎమ్ నాట్ రికమెండెడ్, జస్ట్ నా అనాలిసిస్ ప్రకారం మాత్రమే చెప్తున్నా. మీకు ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు, లేకపోతే లైట్ తీసుకోవచ్చు. సో స్టాక్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇక్కడ నుంచి చూడండి, స్టాక్ ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఐ థింక్ ఇక్కడ స్టాక్ స్ప్లిట్ అయింది. ఆ తర్వాత కంటిన్యూస్గా ఫాల్ అయింది. 600 నుంచి మళ్ళీ 1100కి వచ్చింది. చూడండి ఇక్కడికి వచ్చింది, ఆల్మోస్ట్ 700 దగ్గరికి వచ్చేసింది. నేనేం చూస్తుంటా అంటే ఈ 500 to 700 మధ్యలో స్టాక్ కనుక ఉంది అనుకుంటే నేను ఒక మంచి ఆపర్చునిటీగా చూద్దాం అనుకుంటున్నా. సో నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా బయింగ్. దీంట్లో ఎక్కువ అమౌంట్ దీంట్లో పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మనకు జస్ట్ రివర్స్ అయిపోయి ఇక్కడ 1000కి వచ్చేసినా కూడా మంచి ఆల్మోస్ట్ డబుల్ అయినట్టే స్టాక్, అర్థమైంది కదా. సో అందుకే నేను ఈ స్టాక్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫాల్లో నేను ఫోకస్ చేస్తున్న ఫస్ట్ స్టాక్. నేను రికమెండెడ్ చేయట్లేదు మీకు, మీరు తీసుకుంటారా లేదా మీ ఇష్టం, ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. ఇదైతే మోనోపోలీగా ఉంది, స్టాక్ మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉంది, ఫ్యూచర్గా స్కోప్ ఉంది అనే దాని గురించి మైండ్లో పెట్టుకొని మాత్రమే దీని మీద ఫోకస్ చేస్తున్నా. ఈ 700 నుంచి కొంచెం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. 600 to 700 మధ్యలో కొంచెం ఎక్కువ తీసుకొని ఆల్మోస్ట్ ఈ టార్గెట్ రీచ్ అయిన తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నా. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటేనే దీని గురించి ఇంకా స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది మాత్రం ఒకసారి ఫోకస్ చేయండి. ఐఎమ్ నాట్ రికమెండెడ్, బట్ ఫోకస్ చేయండి, మిస్ చేసుకోకండి ఇలాంటి స్టాక్స్ని. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.